ఈరోజు డాగ్స్‌కి ఫీడ్ చేయమని విజయలక్ష్మి గారు మనీ పంపించారండి. వారి మదర్ గారు జానకమ్మ గారి 7th డెత్ యానివర్సరీ ఈరోజు. వారి పేరు మీద మూగజీవాలకు అన్నం పెట్టమని చెప్పారండి. చనిపోయిన చనిపోయిన వారి పేరు మీద ఇలా మూగజీవాలకి ఆకలి తీర్చాలనుకోవడం చాలా గొప్ప విషయం అండి. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటానండి. అందరూ కోరుకోండి ఫ్రెండ్స్ జానకమ్మ గారి గురించి. డాగ్స్‌ని సేఫ్ ప్లేస్‌లో పెట్టమని కొన్ని కామెంట్స్ చూస్తా ఉంటాండి నేను. చిన్న పిల్లలున్నాయి ఇప్పుడు రోడ్డు మీద ఉంటాయి. సేఫ్ ప్లేస్ అంటే ఎక్కడుంటదండి? మనం ఉన్న ప్లేసు అసలు ఫీడింగ్‌కి కుదిరే ప్లేసే దొరకడమే చాలా అద్భుతం రోడ్ల మీద. ఎక్కడ చూసినా ఇప్పుడు 100లో 80 మంది అవాయిడ్ చేసి ఇక్కడొద్దు, అక్కడొద్దు, ఇక్కడ పెట్టకండి అలవాటయిపోతాయి అనేవాళ్ళే గదా! అన్నం పెట్టే వాళ్ళకి తెలుస్తది బాధ. ఈ రోడ్ల మీద అన్నం పెడతా ఉంటాం కదా! మాకు తెలుస్తది ఆ బాధ. సేఫ్ ప్లేస్ వీలైనంత వరకు వాటిని సేఫ్‌గా ఉంచడానికే చూస్తాం. అన్నం పెట్టేవాళ్ళం వాటి సేఫ్టీ గురించి ఆలోచించమా? రోడ్డు పాయింటు, ఆపదలు, ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ ఇక దేవుడు చూసుకోవాల్సిందే అండి. వాటి ఆకలి మాత్రం తీర్చగలుగుతాం మనం. చాలా చోట్ల ఉన్నాయి ఫీడింగ్ పాయింట్స్. వాటిని వీలైనంత వరకు సేఫ్‌గానే చూస్తున్నాం గానీ, ఎంతవరకు చేస్తామండి? ఇప్పుడు కొన్ని డాగ్స్ ఉంటాయి. చాలా చోట్ల ఫీడ్ చేస్తా ఉంటాం అని అనుకుంటాం గానీ, మాకు 60 డివిజన్లు ఉంటాయండి. ప్రతి డివిజన్‌కి వెళ్ళి మనమేమి చూడట్లేదండి. ఎంతవరకు చేయాలో అంతవరకు ఉన్న టైముని బట్టి. ఏదైనా రిస్కీ ఉంటే పోయి చేస్తాం. నిన్న ఓ చిన్న పిల్ల యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడిపోయిందట. దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్‌లో చూపిచ్చి, ట్రీట్మెంట్ చేపిచ్చి ఓ ప్లేస్‌లో పెట్టాం. ఏబీసీ షెల్టర్‌లో స్పేస్ ఉంటే. అట్లా మనకు అవకాశం ఉన్నంత వరకు, వీలైనంత వరకు చేస్తున్నాం. చెయ్యనివి కూడా ఎన్నో ఉన్నాయండి. వారం క్రితం ఒక డాగు కాన్షియస్‌లో లేదు, ఓ దగ్గర పడిపోయిందంటే ఇంతవరకు క్యాప్చర్ దొరకలేదు, వెళ్ళలేకపోయినాం. అన్నీ పాజిటివ్‌గా 100% సక్సెస్‌ఫుల్‌గా ఏం చేయట్లేదండి. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు వాటి పట్ల వాటికి కష్టం ఉంటే వీలైనంత వరకు ఆదుకొని, ఆపద ఉన్న, అనారోగ్యంతో ఉన్న వాటిని మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తున్నామండి డాగ్స్ విషయంలో. ఎందుకంటే ఏమి జరిగినా గానీ వాటి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా రోడ్డు మీద. ఓ యాక్సిడెంట్ అయిందంటే ఓ మనిషికి జరిగితే 100 మంది ఉరికొస్తారు, చూస్తారు. అదే డాగ్‌కి జరిగితే ఒక్క మనిషి కూడా ఏమైందని కూడా చూడడండి. దిక్కు లేకుండా అరుస్తూ వెళ్ళిపోయింది. మొన్న నేను చూసా రోడ్డు మీద. అందరూ మనిషి కోసం చూసారు. మనిషిని నేను చూసా. మనిషిని చూసి తర్వాత డాగ్‌కి ఎట్లుందని కూడా పోయి దానికి మెడిసిన్స్ ఏశా నేను. దానికి అన్నీ గీరుకుపోయినాయి ఓ దగ్గర. చూసా. అందరూ మాట్లాడుతా ఉన్నారు జనరల్‌గా. ఈ కుక్కల వల్లే ప్రాబ్లమ్, కుక్కలు అడ్డం వస్తున్నాయి అని మాట్లాడుతున్నారు గానీ, ఆ స్థానంలో పిల్లలుంటే అండి అంత స్పీడ్‌గా వచ్చిండాయన బండి మీద. పిల్లలుంటే, చిన్న పిల్లలుంటే ఇదే మాట మాట్లాడతారా? కుక్కలు చేయబట్టే అందరూ చచ్చిపోతాండ్రు, ప్రాణాలు పోతాన్నాయి అని మాట్లాడుతాండ్రు జనాలు. చిన్న బాబో, పాపో ఉంటే ఇట్లే మాట్లాడతారండి? కొంచెం స్లోగా పోతే మంచిది కదండి. అందరూ సేఫ్టీ ఉంటారు కదా! వాటికి జ్ఞానం లేదు. ఆకలితోని ఇటు అటు తిరుగుతా ఉంటాయి రోడ్డు మీద ఏం దొరుకుద్దా అని. ఒక్క పూట కూడా ఉండదు కదండీ. మనుషుల్లాగా 3 సార్లు తినేవి కాదు కదా అవి. ఎక్కడ ఏం దొరుకుద్దా అని రోడ్ల మీద కళ్ళు కాయలు కాసేలాగా తిరుగుతా ఉంటాయి 24 గంటలు. లేకపోతే పస్తులు పడుకోవాల్సిందే. ఆ ఆకలి బాధ అనేది ఒక పూట ఉపవాసం ఉన్న మనుషులకైతే అర్థమైద్దండి. జనరల్‌గా ఆకలి మనకే కాదు, మనలాగానే పుట్టినయి అవి భూమి మీద. వాటి పట్ల కూడా కొంచెం ఆలోచించి జాలి, దయ, కరుణతో ఉండండి. అవి కూడా సాటి జీవాలు.